స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజుల కాంబినేషన్ లో డీజే దువ్వాడ జగన్నాథ మూవీ రూపొందుతుంది. మొన్న శివరాత్రి రోజు టీజర్ రిలీజ్ చేశారు. బన్నీ ఓ డిఫరెంట్ లుక్ తో, తన కైండ్ ఆఫ్ స్టైల్ తో, వెరైటీ డైలాగ్ మాడ్యులేషన్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. కాకపోతే డీజేకి నెగటివ్ పబ్లిసిటీ మాత్రం మామూలుగా లేదు. ఇప్పటి వరకు 63 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. 1,20,000కి పైగా లైకులొచ్చాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ డిస్లైక్లు మాత్రం మోతమోగిపోయాయి. డీజే టీజర్ ని డిస్లైక్ చేసిన వాళ్ళ సంఖ్య 1,10,000 పైనే ఉండడం షాకింగ్ గా అనిపిస్తుంది. అసలు టీజర్ కి ఈ రేంజ్ లో డిస్లైక్లు రావడం అనేది రికార్డ్ అనే చెప్పాలి. ఇది యాంటీ ఫ్యాన్స్ పనే అని కొందరంటుంటే, చెప్పను బ్రదర్ ఇష్యూతో పీకే ఫ్యాన్స్ ని కెలికాడు కాబట్టి పవన్ ఫ్యాన్సే ఇదంతా చేస్తున్నారని మరికొందరంటున్నారు. అయితే డీజే టీజర్ బన్నీకి అస్సలు నచ్చలేదంట. టీజర్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ సెలెక్ట్ చేసుకున్న షాట్స్ కానీ, ఎడిటింగ్ కానీ బన్నీకి నచ్చలేదంట. టీజర్ ఎండింగ్ లో బన్నీ ఎమోషనల్ గా డైలాగ్ చెబుతున్నట్టు ఓ షాట్ చూపించి ఆడియో లేకుండా చెయ్యడం కూడా బన్నీకి అస్సలు నచ్చలేదంట. అయితే బన్నీ ఎంత చెప్పినా వినకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి హడావిడిగా టీజర్ కట్ చేసేశారంట. డిస్లైక్లు ఈ రేంజ్ లో వచ్చాయి కాబట్టే ఈ మ్యాటర్ బయటకొచ్చిందా లేక రూమరా అనే మాట కూడా వినబడుతుంది. మొత్తం మీద టీజర్ కి 1,00,000కి పైగా డిస్లైక్లు తెచ్చుకొని బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.